ఇక వరంగల్ మహబూబాబాద్ పోలింగ్ పై అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓటింగ్ ప్రశాంతంగా ముగిసినట్లేనా, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? చిన్న చిన్న సంఘటనలు మినహా మొత్తం వరంగల్ కావచ్చు, ఇటు మహబూబాబాద్కు సంబంధించిన 2 లోక్సభ పరిధిలో కూడా పోలింగ్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇటు వరంగల్కి సంబంధించి కావచ్చు, అటు మహబూబాబాద్కు సంబంధించి కొన్ని పోలింగ్ బూతులలో ఇంకా ఓటర్లు తమ ఓటు వేసేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే 6 గంటల వరకు ఈసారి పోలింగ్కు అవకాశం ఇచ్చింది. 6 గంటల నిర్ణీత సమయానికంటే ముందు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్ని బూతుల దగ్గర ఇంకా ఓటర్లు అయితే బారులు తీరి ఉన్నారు. ఎక్కువగా మాస్ ఏరియాస్ అయితే ఏవైతే ఉన్నాయో, అర్బన్కు సంబంధించి చూస్తే, గ్రేటర్ వరంగల్ పరిధిలో చూస్తే మాస్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం చివరి నిమిషంలో ఎక్కువ మంది ఓటర్లు వచ్చారు. అండర్ రైల్వే గేటు దిగువ ప్రాంతంలో అది ఎక్కువగా కనిపించింది, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కూడా. అట్లనే మిగతా ఇటు మహబూబాద్కు సంబంధించి కూడా, మహబూబాద్ కావచ్చు, డోర్నకల్, ఇటు నర్సంపేట దగ్గర కూడా ఇంకా పోలింగ్ నడుస్తుంది కొన్ని పోలింగ్ బూతుల దగ్గర. దీంతో ఇంకా ఖచ్చితమైనటువంటి పోలింగ్ సంబంధించినటువంటి శాతం ఎంతమంది ఓటర్లు ఓటు హక్కు ఓటును వినియోగించుకున్నారు తమ హక్కును అనేది తెలియాల్సి ఉంది. అయితే లాస్ట్ 2019 ఎన్నికలను పోలిస్తే ఈసారి అయితే పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని చెప్పచ్చు. అర్బన్ ప్రాంతం నుంచి మొదలు పెడితే రూరల్ ప్రాంతం వరకు కూడా ఓటర్లు ఈసారి ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాత్రి ఒక్కసారి భారీ వర్షం కావచ్చు, మారిన వెదర్ సిచ్యువేషన్ ఇవంతా చూస్తే ఉదయం అదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే ఓటర్లు ఓటు వేయడానికి వస్తారా రారా అనే ఒక ఆందోళన ఉంది. కానీ ఈసారి చూస్తే ఓటింగ్ శాతం కూడా గణనీయంగా పెరిగిందని చెప్పచ్చు. అయితే వరంగల్ లోక్సభకు సంబంధించి చూస్తే ఒక భూపాలపల్లిలో మాత్రం 4 గంటల వరకు ఓటేసే అవకాశం కల్పించారు. అది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం, 4 గంటల వరకే ఉంటుంది. మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఈసారి ఒక గంట పెంచే, జనరల్గా అయితే 5 గంటల వరకు ఉంటుంది, కానీ 6 గంటల వరకు రాష్ట్రంలో ఇవ్వడం వల్ల ఈ 6 నియోజకవర్గాలు ఆ పరిధిలో ఉంటాయి. 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ఇంకా కొంతమంది పోలింగ్ బూతుల దగ్గర అయితే వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళంతా కూడా తమ ఓటు వేసుకునే అవకాశం ఉంది. మనం ఒక్కసారి కనుక లాస్ట్ 2009లో చూస్తే 63.70% ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే అప్పుడు 15,37,781 మంది ఓటర్లు ఉండేది. అందులో 63% పైగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 10,61,672 మంది 2009 లోక్సభ ఎన్నికలు వరంగల్కి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈసారి మాత్రం 5 గంటల వరకు ఇప్పటివరకు అఫీషియల్గా వచ్చినటువంటి రిపోర్టు దాని ప్రకారం చూస్తేనే అప్పటికే 64.08% అంటే లాస్ట్ 2019కి సంబంధించినటువంటి ఓటింగ్ శాతాన్ని 5 గంటల వరకే వరంగల్ లోక్సభలో ఓటర్లు క్రాస్ చేశారని చెప్పొచ్చు. ప్రధానంగా సేమ్ సిచ్యువేషన్ కనిపించింది. వరంగల్ వెస్ట్కు సంబంధించి 5 గంటల వరకు కూడా 47% ఉంటే 6 గంటల వరకు మరో 10% మాత్రమే పెరిగిందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇక్కడ 56% నమోదైంది. దాదాపుగా 1-2% పెరిగింది, అంతకంటే ఎక్కువ పెరగలేదంటున్నారు. మిగతా దగ్గర చూస్తే మొన్నటి అసెంబ్లీతో పోలిస్తే పార్లమెంటుకు సంబంధించినటువంటి ఓటింగ్ కొంత తగ్గినప్పటికీ కూడా 2019కి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల సంబంధించిన పోలింగ్ సరళిని చూస్తే మాత్రం ఈసారి చాలా నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగింది. ఇటు వరంగల్ ఈస్ట్కు సంబంధించి కూడా ఇప్పటికి 5 గంటల వరకే 60% నమోదైంది. ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల దగ్గర జనం బారులు తీరి ఉన్నారు. ఇవన్నీ కూడా పూర్తయితే తప్ప పూర్తిగా ఎంత శాతం ఇక్కడ నమోదైందనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. పరకాలలో 70% 5 o'clock వరకు ఉంది. ఈ లాస్ట్ 1 అవర్లో కూడా 3 నుంచి 5% వరకు కూడా పెరిగే అవకాశం ఉంది అంచనా వేస్తున్నారు. అంతకంటే కూడా ఎక్కువ ఉండొచ్చు అంటున్నారు. తర్వాత గన్పూర్కు సంబంధించి మొత్తంగా అత్యధికంగా ఇక్కడ 5 గంటల వరకే 74.64% ఓటింగ్ శాతం నమోదైంది. ఇంకా లాస్ట్ 1 అవర్లో చూస్తే ఇది ఇంకో 10% వరకు కూడా పెరిగే అవకాశం ఉందనేది ఇక్కడ నుంచి వెబ్ కాస్ట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి ఓటింగ్ సరళిని చూసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. భద్రాచలం అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించి ఇక్కడ 4 గంటల వరకే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాబట్టి భూపాలపల్లిలో 4 గంటల వరకే ఓటే అవకాశం ఉంది. అక్కడ 5 గంటల వరకు, అంటే 4 గంటల వరకే ముగిసిన ఇంకా ఓటర్లు కొంతమంది ఉండడం, వాళ్ళందరికీ కూడా 5 గంటల వరకు పూర్తయింది. అక్కడ 65% ఓటింగ్ శాతం నమోదైంది. మొత్తంగా చూస్తే ఈసారి 70% క్రాస్ అవుతుందనేది అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అంటే 2019తోటి పోలిస్తే ఎక్కువ ఓటింగ్ నమోదైందని చెప్పచ్చు. సేమ్ టైంలో ఇక మహబూబాద్కు సంబంధించి కూడా చూస్తే మహబూబాద్లో 2029 కంటే పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం చూస్తే
14,28,343 మంది 2019కి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. అప్పుడు ఈసారి ఓటర్ల సంఖ్య కూడా కొంత పెరిగింది. 15,32,366 మంది ఉన్నారు. లాస్ట్ 2019 చూస్తే 69% మాత్రమే ఓటింగ్ శాతం నమోదైంది అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో. ఈసారి చూస్తే 5 గంటల వరకే దాదాపు 68.6% నమోదైంది. అంటే లాస్ట్ 1 అవర్కి సంబంధించి 3 నియోజకవర్గాలు ఉంటాయి. ఎందుకంటే 4 నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే పినపాక కావచ్చు, ఇటు భద్రాచలం, అదేవిధంగా ఇల్లందు, ములుగు, ఈ 4 నియోజకవర్గాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. ఇక్కడ సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలు. ఇక్కడ 4 గంటల వరకే పోలింగ్ అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ చూస్తే అప్పటి వరకు అంటే 5 గంటల వరకు వచ్చే అఫీషియల్ రికార్డు ప్రకారం చూస్తే పినపాకలో 65.91%, అదేవిధంగా భద్రాచలంలో 64.72%, ఇల్లందులో 69.11%, ములుగులో 67.92% వరకు నమోదైంది. ఇంకా కొంత మేరకు అంటే లాస్ట్ అవర్లో పోలింగ్ జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి ఇంకొద్దిగా కౌంటింగ్ రావాల్సి ఉంటుంది. మొత్తంగా ఇక్కడ కూడా చూస్తే 74-75% పైగా మహబూబాద్లో కూడా ఓటింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మహబూబాద్ టౌన్లో 5 గంటల వరకే 67% నమోదైంది. నర్సంపేటలో 73%, అదేవిధంగా డోర్నకల్లో 70%, 70.86%. అంటే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి 5 తర్వాత నుంచి 6 గంటల వరకు 1 అవర్కి సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా 6 తర్వాత కూడా చాలామంది ఓటర్లు అనేక పోలింగ్ సెంటర్లలో ఉన్నారు. వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది. ఇవన్నీ పూర్తయితే ఎంతమంది అభ్యర్థులు ఈసారి ఓటుకు సంబంధించినటువంటి వినియోగించుకున్నారనే తెలుస్తుందని చేసే అవకాశం ఉంటుంది. ఇక మనం వరంగల్ పార్లమెంటు పరిధికి చూస్తే ఈసారి 42 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీంతో 3 ఈవీఎం బ్యాలెట్ను వాడాల్సి వచ్చింది. మహబూబాద్లో 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, తమ అదృష్టాన్ని పరీక్షించుకొని ఉన్నారు. మొత్తంగా ఇప్పటివరకు జరిగినటువంటి ఓటింగ్ సరళిని కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. అర్బన్ ప్రాంతంలో అనుకున్నంతగా అయితే ఈసారి అధికారులు ఈసారి ఎక్కువ అంటే వాతావరణం చేంజ్ అయింది, తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టాం, కొంత ఓటింగ్ శాతం అర్బన్లో పెరుగుతుంది అనుకున్నప్పటికీ రూరల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పోటీ చేస్తున్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అయితే మాత్రం ఈ లెక్కలలో తలమునకలై ఉన్నారని చెప్పచ్చు. ఎక్కడైతే వరంగల్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల లెక్కలు తీసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఓటింగ్ శాతం కావచ్చు, తర్వాత ఓటర్లకు సంబంధించినటువంటి ఉదయం పూట చూస్తే ఎక్కువ ఓల్డేజ్కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత మహిళలు ఎక్కువగా వచ్చారు, తర్వాత 10 తర్వాత నుంచి యూత్ ఎక్కువగా వచ్చింది, తర్వాత 3 గంటల తర్వాత మహిళలు ఎక్కువగా ఓటేయడానికి వచ్చారు. తర్వాత లాస్ట్ అవర్స్లో చూస్తే మిడ్ ఏజ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, తర్వాత యంగ్స్టర్స్ కూడా చాలామంది ఓటేయడానికి వచ్చారు. ఇట్లా వివిధ కేటగిరీలలో వాళ్ళు వచ్చిన సమయాన్ని, వాళ్ళు ఓటేసినటువంటి సమయాన్ని వీటన్నిటి కూడా లెక్కలేసుకుంటూ తమకు ఏ మేరకు లాభాలు ఉంటాయి, తర్వాత ఎక్కడ నష్టం జరిగింది, ఇలాంటి లెక్కల్లో ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా తలమునకలై ఉన్నారని చెప్పచ్చు. మొత్తంగా ఈసారి వరంగల్కి సంబంధించిన కావచ్చు, ఇటు మహబూబాద్కు సంబంధించి 2-3 చిన్న సంఘటనలు మినహా పూర్తిగా ప్రశాంతంగానే పోలింగ్ దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇక జనగామకు సంబంధించి భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉంటుంది. ఇది కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అక్కడ మాత్రం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్గా కొన్ని సంఘటనలు జరిగాయి. లాఠీ చార్జీ వరకు కూడా దారితీసింది. ఇటు పెంబర్తి దగ్గర కావచ్చు, మరొక 263 పోలింగ్ సెంటర్ దగ్గర కావచ్చు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంబంధించి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, వీళ్ళ మధ్య కొంత ఘర్షణ వాతావరణం, లాఠీ చార్జ్ చేయడం, ఇలాంటి చిన్న సంఘటనలు మాత్రమే జనగామ అసెంబ్లీ పరిధిలో జరిగాయి. తర్వాత ప్రశాంతంగా అయితే అక్కడ కూడా పోలింగ్ పూర్తయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇటు వరంగల్, అటు మహబూబాద్, ఈ 2 లోక్సభ పరిధిలో ఎలాంటి చెదురుమదురు సంఘటన